ఈ పాప విమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున లక్ష్మీనారాయణను భక్తితో పూజించాలి. ఈ రోజున పాప విమోచన ఏకాదశి ఉపవాస కథను కూడా చదువుకోవాలి, లేదా ఎవరైనా చదువుతూ ఉంటే భక్తి శ్రద్ధలతో వినాలి. ఈ రోజున భక్తితో ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో మహావిష్ణుమూర్తిని భక్తితో కొలుచుకోవాలి. ఈ రోజున విష్ణుమూర్తికి ఫలపంచామృతాలతో అభిషేకం చేసి ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పసుపు పూలమాల సమర్పించాలి. ఈ రోజున విష్ణు చాలీసా పారాయణాన్ని భక్తితో చేయాలి. అనంతరం హారతితో ఆ పూజను ముగించాలి. ఈ పాప విమోచన ఏకాదశి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. హిందూ క్యాలెండర్లో మొత్తం 24 ఏకాదశి తిథుల్లో పాప విమోచన ఏకాదశి చివరి ఏకాదశి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి ఈ పాప విమోచన ఏకాదశిగా జరుపుకోవాలి. ఈ సంవత్సరం పాప విమోచన ఏకాదశి ఉపవాసం మార్చి 25వ తేదీ 2025న పాటించాలి. అయితే ఈ రోజు పాప విమోచన ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి అంటే హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు లక్ష్మీదేవుల ఆ ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి నెల 2 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. దీనితో మాసంలో 2 సార్లు ఉపవాసం ఉండాలి భక్తులందరూ కూడా. శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. అయితే అధిక మాసం వస్తే అప్పుడు ఏడాదిలో ఏకాదశుల సంఖ్య 26 అవుతుంది. ఈ ఏడాదిలో చివరి ఏకాదశి పాప విమోచన ఏకాదశి. దీనిని దక్షిణ భారతదేశంలో హిందూ క్యాలెండర్ ను అమావాస్య నుంచి అమావాస్యకు మధ్య ఉన్న సమయాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు. దీని ప్రకారం పాపమోచని ఏకాదశి పాల్గొన మాసంలోని ఈ కృష్ణపక్షంలో వస్తుంది. ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని ఈ కృష్ణపక్షంలో జరుపుకోవాలి. పాపమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని, తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి, అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్మాలి. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా ఆ వ్యక్తి యొక్క భూత ప్రేత ప్రేరేపిత ప్రభావం కూడా ఎలాంటి నష్టం కలిగించదు. ఈ రోజున వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా 1000 ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది. పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే పురాణాల ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, పాపాల నుంచి విముక్తి పొందడానికి పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించాలి. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తుందని నమ్మాలి. ఈ పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శుభ సమయంలో పూజ చేయడం ద్వారా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సిరి సంపదలకు నిలవు ఈ పాపమోచని. అందుకే ఆ పేరులోనే ఉంది, పాపాల నుంచి విముక్తినిచ్చేది. కాబట్టి పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా ఆ వ్యక్తి తెలిసి తెలియక చేసిన సకల పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడంతో పాటు ఆ లక్ష్మీనారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో నిర్మలమైన హృదయంతో పూజించాలి. దీనితో పాటు ఈ పాపమోచని ఏకాదశి ఉపవాస కథను కూడా చదవాలి లేదా వినాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు, శ్రేయస్సు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. సకల పాపాల నుంచి విముక్తి ఈ పాపమోచని ఏకాదశి వ్రతం. భక్తుణ్ణి ఆ పాపాల నుండి మహావిష్ణువు కాపాడుతాడు. కాబట్టి ఈ పాపమోచని ఏకాదశికి ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. ఈ పాపమోచని ఏకాదశి ఉపవాసం చేసి తీర్థయాత్రలను సందర్శించడం వల్ల 1000 గోవులను దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ ఆ భక్తుడు పుణ్యం పొందుతాడని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ పాపమోచని ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఆ మహావిష్ణువును పూజించి సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీమన్నారాయణై నమః.